ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు చదువుతుందా మీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినేచులను గ్రహించేవులను ఆచరించిన మనసు మాకు అనుగ్రహించమని యేసు నామమున తండ్రి. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో మనము చివరి సంఘముగా అనగా 7వ సంఘముగా ఉన్నటువంటి సంఘము లవోదికీయ సంఘము. ఏ సంఘము అండి? లవోదికీయ సంఘము. ఈ సంఘము యొక్క స్థాపన, సంఘ స్థాపనను మనము పరిశీలన చేసినట్లయితే, కొన్ని సంఘాలు చూసినట్లయితే సంఘ స్థాపన ఎవరి వలన జరిగినదో మనకంతగా ఆధారాలు లేనప్పటికీ కూడా కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే విశ్వాసుల ద్వారా స్థాపితమై ఆ విశ్వాస యొక్క సమాజంలో కొందరు మరి ముందుకు సాగుతూ ఆ సంఘమును నడిపిస్తున్నటువంటి వారిగా కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మీ కొరకును మరెవరండి? లవోదికీయ కొరకును. మీ కొరకు అనగా కొలస్సీ సంఘము కొరకు, అదే రీతిగా లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును ఈ పత్రిక రాస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా మనం చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా నీకు వందనములు చెప్పుచున్నాడు. ఎవరికి? కొలస్సీ సంఘానికి వందనాలు చెప్పుతున్నాడు. కొలస్సీ సంఘంతో పాటు ఇంకొక సంఘం ఏం చదువుతున్నాం 2వ అధ్యాయంలో? లవోదికీయ కొరకును. సో ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము అనగా పౌలు గారు రాస్తున్నారు కొలస్సీ సంఘానికి. రాసినటువంటి సందర్భంలో ఈ విషయాలను ఎక్కడ చదువుతున్నారండి? లవోదికీయ సంఘంలో కూడా చదువుతూ ఉన్నారు. ఈ రీతిగా చదవడంలో ఎవరు ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఇక్కడ వహిస్తున్నారు అని అంటే ఎపఫ్రా నీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే చూడండి, ఇంకా ముందుకు మనము సాగుదాం. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలనని 13వ వచనం. ఇతడు మీ కొరకును, ఎవరి కొరకునటండి? మీ కొరకును, రెండవదిగా లవోదికీయ వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. చూడండి, ఎవరట? పౌలు యొక్క సహచరుడు. ఎవరండి ఈయన? ఎపఫ్రా. ఎపఫ్రా కదండి. ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాడు? ఎపఫ్రా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. పౌలు యొక్క సహచరుడు ఇతడు అనగా ఈ ఎపఫ్రా పౌలు గారి దగ్గర ఏం చేసుకున్నాడండి? సత్యాలు నేర్చుకున్నాడు, దేవుని గురించి తెలుసుకుని ఆ రీతిగా నేర్చుకున్నటువంటి సత్యాలను ఎక్కడ బోధిస్తున్నాడండి? ఆ వచనాలలో, ఆ సంఘాలలో ఏం చేస్తున్నాడు?
బోధిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం కూడా ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములలో ఏ రీతిగా ఉన్నాడటండి? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు అని ఇక్కడ మాటను మనము చదువుతున్నాము. కాబట్టి ఈ యొక్క సంఘము ఎపఫ్రా ద్వారా ఇంకా ఎక్కువగా ఎదిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అనగా ఆ సంఘ స్థాపనలో, సంఘమును సత్యమును తెలియపరచుటలో, బోధించుటలో ఎవరిక్కడ ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎపఫ్రా వహిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే మొదటిగా ఎవరిని చూస్తున్నామండి? ఈ స్థాపన ఎవరి ద్వారానండి? ఎపఫ్రా ద్వారా జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము మనము చదువుకున్నట్లయితే, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకి కనబడుతున్నాయి. 3 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎవరి లక్షణాలండి? వర్తమానమును అందిస్తున్నటువంటి లక్షణములు, దేవుని యొక్క లక్షణాలు 3. అనగా దేవుని యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం నుంచి కూడా మనకు అన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క లక్షణములు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క బిరుదులు ఏమై ఉంటున్నవి అన్ని కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆమెన్ అనువాడును కదండి, ఆమెన్ అనువాడును. రెండవదిగా మనము చూసినట్లయితే అక్కడ నమ్మకమైనటువంటి సత్య సాక్షి. మూడవదిగా మనము చూస్తున్నాం అక్కడ దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమేన్ అనువాడు వాటిని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి. క్రీస్తునందు ఏ రీతిగా ఉన్నాయటండి? అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఏమై ఉన్నవటండి? నిశ్చయములై ఉన్నవి. కింద పుట్టుమట్లో మనం చూసినట్లయితే ఆమె అని ఉన్నవి అనగా ఆమె అని అనువాడు అనగా నిశ్చయపరిచేవాడు, స్థిరపరిచేవాడు ఎవరు అనగా అయినటువంటి యేసుక్రీస్తు వారే కాదండి. దేవుని యొక్క వాగ్దానములు అవి ఎన్నైనప్పటికీ కూడా ఆశీర్వాదములు కానివ్వండి, ఆయన మాట సమస్తము కూడా ఏమై ఉన్నదండి? ఇక్కడ మనము చూసినట్లుగా మన ఇక్కడ చూసి క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నది. రెండవదిగా మనము చూసినట్లయితే ఆమేన్ అని అనగా అవును గాక, ఆ రీతిగా జరుగును గాక. ప్రార్థనలో మనం ఏం చేస్తున్నామండి? ఆమేన్ అని అంటున్నాం అనగా ఏకీభవిస్తున్నాం వారితో అవును అని. రెండవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ నమ్మకమైన సత్య సాక్షి అనగా ఇక్కడ మనము చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చూద్దాం 5వ అధ్యాయము 35వ వచనమును మనము
చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని కావున ఆ, వారు ప్రభువా ఆ, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అడుగు ప్రకాశించుతున్న 35 చదువుదాం. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. మీరు అతడు వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతున్నారు. చాలు. 33 నుంచి మనం చదువుకుందాం. మంచిదా? మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. సత్యమునకు సాక్ష్యమిచ్చును. ఎవరండి సత్యము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. సత్యమును గురించి సాక్ష్యము. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఆ 34వ చదివినట్లయితే నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు వారు కూడా అనేక పర్యాయాలు దేన్ని బట్టండి సత్యముల గురించి సాక్ష్యము చెప్పడానికి, సత్యముని గురించి ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి అనగా ఆది సంభూతంగా సర్వ సృష్టికి ఆయనే ఏమై ఉన్నాడు? ఆధారభూతుడై ఉన్నాడు. అన్నిటికంటే ఆయన ఏమై ఉన్నాడు? ముందుగా ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆ విషయం మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాము. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అని సింహాసనమైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృష్టింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృష్టించబడింది. చూడండి, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కాబట్టి ఆమేన్ అందువారు తర్వాత నమ్మకమైనటువంటి సత్య సాక్షి అనగా సత్యమును గురించి సాక్ష్యము కలుగుచున్నటువంటి వాడు. తర్వాత మళ్ళా మనం చూసినట్లయితే దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా ఇక్కడ చూసినట్లయితే ఒక తప్పు మనకి కనబడుతుంది. 15-16 వచనాలు ఆ లవోదికీయ సంఘములో ఉన్నటువంటి విషయాలు మనకి 15-16 వచనాలు మనం చూసినట్లయితే మనకు అక్కడ కనబడుతుందని చదువుదాం. ఈ క్రియలను నేను ఎందుకు నీకు చల్లగా లేనను వెచ్చగా లేనను నీకు లేవు. నీకు చల్లగా లేనను వెచ్చగా లేనను ఉండినను నీకు వెచ్చగా లేనను చల్లగా లేనను ఉండక వెచ్చగా చల్లగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి భూమి తీర్చున్నాను. చూడండి, నేను నా నోట నుండి ఎందుకంటే ఎప్పుడు ఉమ్మేస్తామండి మనం ఒక మీద మనం ఉమ్మేస్తాము అని అంటే ఎంతగా మనం వాళ్ళ గురించి అసహించుకుంటామో కదండి, ఎంతగా నొచ్చుకుంటామో చివరికి చూడండి అటువంటి పరిస్థితి ఇక్కడ ఏం కనబడుతుందండి ఈ సంఘంలో. అక్కడ మనము చూసినట్లయితే ఆత్మీయత స్థితి చాలా బహుభయంకరమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ మనము చూసినట్లయితే నులివెచ్చని స్థితి కనబడుతుంది. ఏ స్థితి అంటే ఇది? ఇక్కడ చూడండి, నీ క్రియలను నేను ఎరుగును. ప్రతి సంఘం యొక్క క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటున్నాడు. ఆ క్రియలను బట్టి దేవుడు ఏమంటున్నాడు? సరి చేసుకున్నట్టున్నాడు. తర్వాత ఆ క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలమును నేను ఇస్తానని కూడా దేవుడు
ప్రతి సంఘము గురించి కూడా మాట్లాడుతుంది. అలాగే ఈ యొక్క లవోదికీయ సంఘము విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఈ సంఘము యొక్క క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ చూసినట్లయితే నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను కదండి. చల్లగా లేడట అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అన్యునిగా ఉన్నా లేక సంపూర్తిగా విశ్వాసిగా ఉన్నా కానీ ఎలాగుందటండి ఇది ఒక మనం అంటుంటాం కదండి, 2 పడవల మీద ఏం చేస్తున్నట్టు ప్రయాణము చేస్తుంది. గోడ మీద పిల్లి వాటం అని అంటారు కదండి. సో ఆ రీతిగా ఎటు పడితే అటు, ఇటు అయితే ఇటు, అటు వస్తే కదండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ముందు నుంచి కూడా ఇష్టపడినటువంటిది ఏమిటి అని అంటే ఈ నులివెచ్చనటువంటి స్థితిని. దాన్ని అనేక సార్లు శాస్త్రుల పరిచయలతో వేషధారులారా కదండి. పైకి ఏ వేషము? పైకి ఏ వేషం అండి? పైకి మాత్రం బాగానే కనబడుతుంది, లోపలంతా ఏముంది? లోకమే. లోకమంతా లోపలంతా ఏముందండి? కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ చూసినట్లయితే నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయ కదండి. ఇక్కడ ఏం కనబడుతుంది అనగా స్వార్థం కనబడుతుంది, అంధత్వం కనబడుతుంది, ఆత్మీయ గర్వం అనేది ఏముందటండి? ఆత్మీయ గర్వము. ప్రభు యొక్క పనిని ఏం చేస్తున్నటువంటి వారు? పాడు చేస్తున్నటువంటి వారు, జరగనీయకుండా. ఈ సంఘం అండి లవోదికీయ సంఘం. లవోదికీయ యొక్క ఈ సంఘం యొక్క చరిత్ర చదివితే చాలా వ్యాపారంగా, బిజినెస్గా, అన్ని రకాలుగా ఎంతో తులతూగుతున్నటువంటి పట్టణం. ఏ పట్టణం అండి? లవోదికీయ. లవోదికీయ అనగా దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసినట్లయితే నులివెచ్చనిది అని. ఎటువంటిది అంటే అనగా దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనగా వ్యక్తిగతంగా ప్రజల యొక్క పరిపాలన. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాస జీవితము కానివ్వండి, సంఘ జీవితము కానివ్వండి, ఎవరు నడిపించాలి అని అంటే దేవుని ద్వారా మనం ఏం చేయాలా? నడిపింపబడుతూ ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘము ఏ రీతిగా నడిపించబడుతుందండి? దేవుని ద్వారా, దేవుని చేత నడిపింపబడము. విశ్వాసి దేవుని చేత నడిపింప, దేవుని వాక్యము చేత నడిపించబడుతుంటారు. దేవుని వాక్యము ద్వారా తన యొక్క బ్రతుకును మార్చుకుంటుండాలి. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే వీరే రీతిగా ఉన్నారు అనగా ఏం లేదని దైవభక్తి లేదు, ప్రార్థన లేదు, ధ్యానము లేదు. ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. సన్నగిల్లి ఏం పెరిగిపోయిందండి? అహంభావం అనేది పెరిగిపోయింది. కాబట్టి గులివెచ్చినటువంటి స్థితి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే 17వ వచనాన్ని మనం చదువుకుందామని. చూడండి ఇక్కడ ఏమైందటండి? నీవు దౌర్భాగ్యుడుగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితి? ఓడిపోయిన పరిస్థితి అనగా విశ్వాస జీవితములో గెలుపు లేకుండా, విజయవంతమైనటువంటి జీవితము జీవించకుండా ఓడిపోయినటువంటి స్థితి అనగా పాపమునకు లోనైనటువంటి జీవితము.
ఏ జీవితం అండి? పాపమునకు లోనైనటువంటి జీవితము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24. రోమా 7:24 మనం చదువుకుందాం. అక్కడ అయ్యో మనం నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడను. ఇది మరణమునకు లోనగు ఆ. శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? చూసారా? అయ్యో నేను పాపంలో మునిగిపోయాలి, పాపంలో నుంచి బయటికి రావాలి అనే ఆలోచన ఏమాత్రమును లేక ఏ రీతిగా జీవిస్తున్నారండి? దౌర్భాగ్యులను ఓడిపోయినటువంటి స్థితిలో, పాపములకు లోనైనటువంటి జీవితంలో మొదటిగా మనం చూస్తున్నామండి. కాబట్టి వారు కేక వేయడం లేదు, ప్రభువా నన్ను రక్షించు అనడం లేదు. ఎందుకు? ఆ యొక్క స్థితిలోనే ఉంటున్నారు. ఆ రీతిగా గమనించక ఏ రీతిగా ఉంటున్నారు? బాగానే ఉంది కదా, మనిషి ఉంది కదా. కాబట్టి ఏమంటున్నాడు? మొదటిగా మనం ఏం చూస్తున్నాం? నీవు ఎందుకంటే ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పాపములో ఏం చేస్తున్నావు? జీవిస్తున్నాం. పాపముల నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితిని మరిచి పాపముని అంధకారంలో ఏం చేస్తున్నావు? జీవిస్తున్నావు. రెండవదిగా మనము చూసినట్లయితే అక్కడ ఏమనుందండి? దిక్కుమాలిన వాడవు కదండి. కొన్ని మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయండి ఈ సంఘం గురించి. ఈ ప్రకటన గ్రంథాన్ని ఆదిమ సంఘము ప్రారంభించి ఇప్పటి వరకు ఈ 7 సంఘాలను 7 విధాలుగా విభజించుకుంటూ వచ్చారు. అర్థమవుతుందండి? 90 నుంచి మనం అనుకున్నాం ప్రభువారు తిరిగి మృత్యుంజయ లేచిన తర్వాత అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంఘం మీదకి దిగి వచ్చాడో ఆ కాలాలను బట్టి రైట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎఫెసీ సంఘకాలం ఇలాగా ఒక్కొక్క సంఘకాలాన్ని ఏం చేసుకుంటూ వచ్చారు? విభజించుకుంటూ వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ సంఘకాలంలో సంఘం ఉందంటే లవోదికీయ ఉన్న సంఘకాలంలో ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే మాటలు మనం చూస్తున్నాం. రెండవ మాట ఏమంటండి? దిక్కు అనగా దేవునికి దూరమైనటువంటి పరిస్థితి అండి. అయ్యో దిక్కుమాలంటే ఎవరు లేనటువంటి వారు అంతే కదండి. ఎవరు లేనటువంటి పరిస్థితి. విశ్వాస జీవితంలో దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఆధారము అనగా వారి యొక్క విశ్వాస జీవితానికి ఆధారము దేవుడే అనేటువంటి ఒక పరిస్థితులలో లేకుండా దేవుని యొక్క కాపుదల లేనటువంటి స్థితిలో వారు ఏం చేస్తున్నారండి? జీవిస్తూ. చిన్నడు ఒక మాట మనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక రాజు ఉంటాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతాం. నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తారు. నీవే మాకు దిక్కు అని ఏం చేస్తున్నాడండి? ఎవరు చేస్తున్నారు? ఒక రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాజు ఎవరండి? యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ప్రార్థన, నీవే మాకు. కానీ ఈ సంఘం ఎలా ఉందండి? దేవుని వైపు చూడనటువంటి సంఘంగా అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది కదండి, అన్నీ ఉన్నాయి మనకి. కానీ ఎవరు లేరండి అక్కడ? దేవుడు లేడు. మూడవదిగా మనము చూసినట్లయితే మొదటిగా మనము చూచాం ఏమని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడ చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే నీళ్ళను దేవుడు చూస్తున్నాడు.
నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు, కానీ ఏ రీతిగా ఉన్నావు? ఉలివెచ్చని స్థితిలో ఉన్నావు. కాబట్టి నేనేం చేయబోతున్నాను? నిన్ను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అని చెప్పుతూ, మొదటిగా నీవు ఏ రీతిగా ఉన్నావు? దౌర్భాగ్యుడవు. రెండవదిగా దిక్కుమాలిన వాడవు. మూడవదిగా దరిద్రుడవు. ఎటువంటి వారేటండి? దరిద్రుడవు. శారీరకంగా బాగానే ఉండొచ్చు కదండి, శరీర రీతిగా లేకపోతే హోదాల ప్రకారంగా చూసినట్లయితే బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నారండి? దేవుడు ఏది చూస్తాడు? దేవుడు ఏది చూస్తాడండి? డబ్బులు చూస్తాడా? మనిషి ఎవరిని చూస్తాడండి? మనిషి ఎవరిని చూస్తారు? కానీ ఆ డబ్బు అనుగ్రహించింది దేవుడే అని చెప్పే దేవుడు మాత్రం మనిషి. కానీ ఎవరిని చూడాలి మనము? దేవుని వైపు మనము చూడాలి. దేవుని వైపు మనము ఈ లోకములో ధనవంతులు అవ్వడానికి ఒకవేళ ఇష్టపడినట్లయితే మరి ఏమైపోతారటండి? మరి ఏమవుతారటండి? చదువుదామన్నమాట. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించడం అంటే ఆశించడం, ఇష్టపడుతుండడం, వాడి గురించి ప్రయత్నం చేయడం కదండి. శోధనలోను ఉరిలోను ఎందులో పడతారటండి? దురాశలో పడతారు. కాబట్టి అట్టి మనుషులను ఎక్కడ నెట్టేస్తుందట? నష్టంలోను నాశంలోను. ఎందుకనగా ధనాపేక్ష. అదండి, ధనాపేక్ష ఎటువంటిదటండి? కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఏం చేసుకున్నారటండి? కదండి, చూద్దాం 17వ వచనం కూడా చదువుతాం. అదే అధ్యాయం 17 కూడా మనం ఇహమందు ఇదండి, ధనవంతులైన వారు ఏం కాకూడదటండి? గర్విష్ఠులు కాక. తర్వాత ఏం చేయాలటండి? ఏ ధనమందు? మనం ధనవంతులమైన రైట్. ఈ అస్థిరము ధనం అనేది ఏది? స్థిరమైనటువంటిది కాదు. కాబట్టి ఆ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా ఎవరి యందు నమ్మిక ఉంచాలంటండి? దేవుని యందు మనం ఏమి ఉంచాలా? నమ్మిక ఉంచాలి. దేవుడు దీవిస్తాడు, సంతోషం. కానీ ఆ ధనము యందు నువ్వు నమ్మిక ఉంచక ఎవరిని నమ్మిక ఉంచాలా? దేవుని యందు. ఒకవేళ నీకు లేకపోయినప్పటికీ కూడా వాటి గురించి ప్రయాసపడదు, కానీ ఎవరి యందు నమ్మిక ఉంచు? దేవుని యందు నమ్మిక ఉంచు. తప్పక దేవుడు ఏం చేస్తాడు? తగిన కాలమందు తన గుప్పిళ్ళ విప్పి ఆయన మనకు అనుగ్రహించు దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, నీవు దరిద్రుడవు. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఆత్మీయ అభివృద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాస జీవితములో ఎదుగుదలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కానివ్వండి, ఆ వాగ్దానములు కానివ్వండి, అనుభవించలేనటువంటి స్థితిలో మీరేం చేస్తున్నారు? కాబట్టి వారు ఎటువంటి వారండి? దేవుని ఆశ్రయిస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని వారు ఏం చేయడం లేదు? రుచి చూడడము. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, స్మరణ సంఘము శారీరకంగా ఎలాగుంది?
దరిద్రతే ఉంది, కానీ ఆత్మీయంగా ఎదిగింది. ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నది? ధనవంతమైనటువంటి పరిస్థితుల్లో మనం అనగా అభివృద్ధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సంఘాన్ని మనం చూచాం? స్మరణ సంఘాన్ని మనం చూచాం. కానీ ఈ సంఘము ఏ రీతిగా ఉన్నదండి? దరిద్రతతో అనగా విశ్వాసంలో ఎదగలేనటువంటి పరిస్థితి. నాలుగోదిగా మనం చూద్దామండి. మళ్ళీ ఏ రీతిగా ఉందటండి? వృద్ధివాడు అనగా ఆత్మీయ నేత్రములతో ఎవరిని చూడలేకపోతున్నారు? దేవునిని చూడలేదు. కొన్ని విషయాలు దీని విషయాలు మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుందో మనం చూద్దాం. క్రీస్తు మహిమను కనపరిచి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేస్తుందంట? గుడ్డితనమును అనగా క్రీస్తును అంగీకరించినటువంటి గుడ్డితనం అంట. క్రీస్తును సువార్త ఏమవుతుంది? ప్రకటింపబడుతుంది. సువార్త ద్వారా వెలుగు అనేది ఏమవుతుంది? ప్రకాశిస్తూ ఉంటున్నది. కానీ ఆ వెలుగును ఆ యొక్క వెలుగును చూడకుండా, ప్రకాశింపనివ్వకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుందని? గుడ్డితనమును కలుగజేస్తూ. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తును చూడనటువంటి పరిస్థితి. రెండవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం మనం చదువుదామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఏది గొప్పది? బంగారమా? బంగారము పరిశుద్ధపరిచి దేవాలయమా? మరియు బలిపీఠము చూడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే కంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణము చూడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుడు. ఇక్కడ మనము చూసినట్లయితే వేషధారణ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వేషధారణతో కూడినటువంటి గుడ్డితనం. ఎందుకు అని అనగా సువార్తను, వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలోనికి ముందుకు సాగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే వేషధారణతో కూడినటువంటి, చూడండి 25, 26 వచనాలు ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మీరు గిన్నెలు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయకూడదు, అవి లోపల పోపుతోను అధికేంద్రియత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెలు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ముందు వాటి లోపల అంటే హృదయ శుద్ధి అనేది ప్రాముఖ్యం. అక్కడ పైన మనం చూస్తూ ఉంటాం 23వ వచనంలో ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును వాటిని మానక వీటిని చేయాలి అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏది చేయడం? వేషధారణ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గుడ్డి వాడము. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5-9 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి వచనాలు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదరి ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మల్ని సోమారులైనను నిష్ఫలమైనను కాకుండా చేయును. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఎక్కడున్నవి? పైన కొన్ని ఉన్నాయండి.
ఎక్కడి నుంచి మనం చూస్తున్నా? సద్గుణము. అక్కడ మనం 5-6 వచనాల్లో మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మీరు కలిగి విస్తరించిన ఎడలా ఏంటంటే అవి అక్కడ మనం చూసినట్లయితే విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహములో సహనము, సహనములో భక్తిలో సహోదర ప్రేమలో ఇవి మీకు కలిగితే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా ఇవి మనల్ని ఏం చేస్తాయట? అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో, మిమ్మును సోమరులైనను ఇవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవపరమైనటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది. అవి మనకు ఉండడం లేదు కాబట్టి ఇక్కడ మనకు చూసినట్లయితే మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఇవి ఎవరికి లేకపోవునో గుడ్డివాడును వాడు పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ఎలా ఉన్నాడండి? గుడ్డివాడును. కాబట్టి దేవుడు ఏమంటాడు? నీవు గుడ్డివాడవు. ఎందుకు? ఇటువంటి అనుభవ జ్ఞానపూర్వకంగా నీవు ముందుకు కొనసాగడం లేదు. ఎందుకనగా ఇక్కడ చూచినట్లయితే తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి వాడు ఏ రీతిగా ఉన్నాడట? గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆ సంఘాన్ని చూసి ఏమంటున్నాడు? గుడ్డివాడు. అనుభవ జ్ఞానము మనము కలిగి ముందుకు కొనసాగవలసినటువంటి అనగా బ్రతుకు సరిలేనటువంటి జీవితం. మొదటిగా వాక్యమును అంగీకరించినటువంటి స్థితి, రెండవదిగా వేషధారణతో కూడినటువంటి స్థితి, మూడవదిగా బ్రతుకు సరి అయినటువంటి విధానములు అనగా వాక్య ఆధారమైనటువంటి జీవితము లేనటువంటి జీవితము, చివరిగా ప్రేమ లేనటువంటి జీవితం. మాటను మనము యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. సహోదరి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు బుద్ధితనం కలుగు చేస్తున్న గనుక ఏం చేస్తున్నాడు? ప్రేమ లేనటువంటి వాడు. ఏమి లేదంటండి? ప్రేమ లేనటువంటి వాడు ఎటువంటి వాడంటండి? చీకటిలో ఉంది. వృత్తితనము కలుగజేసును. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉంది. ద్వేషిస్తున్నామంటే మన సహోదరులను సహోదరీలను మనం ద్వేషిస్తున్నామంటే మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నామండి? దేవుడి ప్రేమ మనలో లేనట్లేనండి. ఏమన్నా చెప్పండి పాస్టర్ గారు, నేను మాత్రం వారిని కదా అండి, ఏమన్నా కానివ్వండి, నేను మాత్రము మాట మన నోట వస్తాయి మానవులను కాబట్టి ఒకసారి ఏమవుతుందండి, మనకు జరిగినటువంటి పరిస్థితిని బట్టి మనం ఎంతో నొచ్చుకుంటాం, బాధతో అదంతగా మనల్ని ఏం చేస్తుంది? నొప్పిస్తుంది. ఆ బాధ మనలోకి అంతగా జొచ్చుకుపోతుంది. కాబట్టి క్షమించడానికి కొంచెము ఏమవుతామండి? కానీ అంత జరిగినప్పటికీ కూడా వాక్యం ఏమని చెప్తుందండి? ప్రభు క్షమించాడు. మనం ఏం చేయాలండి? ఎప్పుడైతే వాక్యం చెప్తుంది వెంటనే సిస్టర్ ఒక మాట చాలే. ఎంత కష్టం, ఎంత నష్టం తీసుకొచ్చినప్పటికీ కూడా, మన ఎడల ఎంత హాని తలపెట్టినప్పటికీ కూడా, మన మీద దాడి చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలండి? చాలా కష్టం అండి అంటారు. కాదండి, ప్రభుకి అప్పచెప్పుకో చాలా సులువుగా దాన్ని. అప్పుడు దేవుని బిడ్డలారా, నీవు గుడ్డివాడవు.
ఏ సంఘం గురించి అండి? ఇక్కడ లవోదికీయ సంఘము గురించి మనము చూసినట్లయితే మొదటిగా మనం ఏమని చూస్తున్నాం? దౌర్భాగ్యుడవు, వాడవు, దరిద్రుడవు వాడవు. ఏ రీతిగా గుడ్డితనం అనగా విశ్వాసుల యుండియు కూడా ఏ రీతిగా ఉన్నారు? గుడ్డివారిగా జీవిస్తూ ఉన్నారు. విశ్వాసుల నుండి కూడా బహుభయంకరమైనటువంటి గుడ్డితనములో ఏం చేస్తున్నారండి? జీవిస్తున్నారు. కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఏ రీతిగా ఉన్నట్లయితే మనము చీకటిలో జీవించినట్లయితే, తర్వాత మళ్ళీ ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ముందుకు సాగుదాము. దిగంబరుడు ఏంటంటే ఇంకా మనం చూస్తున్నట్లయితే దిగంబరుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఏ వస్త్రాలు లేదండి? రక్షణ వస్త్రం. ఆత్మీయ వస్త్రములలో ఒక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఏ వస్త్రాన్ని ధరించుకోలేదండి? దీన మనస్సు అను వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. మనం ధరించుకునేటప్పుడు ఏం ధరించుకుంటాము అని అంటే, నీకంటే ముందు నేనే రక్షణలోనికి నేను ఎక్కువసేపు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, ఎక్కువగా వాక్యము చదువుతాను, వాక్య జ్ఞానము నాకు నీకంటే ఇది ధరించుకుని ముందెళ్తాను. ఇక దీనత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనం ఏముండాలా? మనలోనే మనము తగ్గింపు ఎంతో ప్రాముఖ్యమండి. మన విశ్వాస జీవితంలో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ వస్త్రము ధరించుకోవాలి అని అంటే, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొని. దేవుడు ఈ అలంకరణ కోరుకుంటున్నాడు సంఘాన్ని. దేవుడు మన క్రియలను ఎరుగుతున్నాడు. ఆ ఎరుగుతున్నటువంటి పరిస్థితులలో మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకున్నామా? ఈ వస్త్రాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ వస్త్రమును కలిగి ఉండాలని దేవుడి సంఘము ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా చూద్దామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుకుందాం. అక్కడ కూడా కొన్ని వస్త్రాలు మనకు కనబడుతున్నాయి. ఆ వస్త్రాలు దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మూలమైన సన్నపు నారబట్టలు ఆమె తీయబడింది. అది పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. నీతి అనే వస్త్రాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సంఘములో అంత కట్టబడినటువంటి మనము మన యొక్క విశ్వాస జీవితంలో దీన మనస్సు అనే వస్త్రము, తర్వాత పరిశుద్ధత అనే వస్త్రము, నీతి అనే వస్త్రములను మనము ధరించుకోవాలి అని దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆశిస్తూ. మనం ఆ రీతిగా ముందుకు సాగుతున్నామా? ఆ వస్త్రాలు మనం కలిగి ఉంటున్నామా? న్యాయమైనటువంటి ప్రవర్తన, సాత్వికము, ప్రేమ అనే వస్త్రాలు మనము ధరించుకుని లోకంలో మనం ముందుకు సాగుతున్నామా లేదా? దేవుడు కోరుకుంటున్నాడు. ఏమి కోరుకుంటున్నాడు? నీవు దిగంబరుడు అని అంటే, పాపము చేయటంతో ఏమవుతుందండి? ఆదికాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో వారు పాపము చేసినప్పుడు వారు ఏం గ్రహించారు? మేము పాపము, నీ పాపము, నా పాపము దేవుని ఎదుట మన దిగంబరత్వాన్ని. కాబట్టి దేవుని ఎదులాగా దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. నీతి అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. న్యాయమైన ప్రవర్తన అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. సాత్వికం అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ప్రేమ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఈ వస్త్రాలు
ఎక్కడ లేవండి? లవోదికీయ సంఘములో కనబడము. మరి ఆ సంఘము వల్లే మనము కూడా ఉన్నామా? దీనత్వము కలిగిన వస్త్రం మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధత, నీతి, న్యాయమైనటువంటి ప్రవర్తన, సాత్వికము, ప్రేమ అనే వస్త్రాలు మనము ధరించుకుని ఆయనకు సాక్షులంగా ఉంటున్నామా? ముందుకు సాగుదామండి. తర్వాత 18-19 వచనాలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నీవు ధనవృద్ధి చేసి అగ్నిలో కుటుంబ వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ మనము చూసినట్లయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అనగా విశ్వాస జీవితంలో మనం ఏమవ్వాలా? సంపన్నులము కావాలి. ఆత్మీయ అభివృద్ధి అనేది మనకి ఎంతో అవసరమై ఉంటున్నది. ఆత్మీయంగా అభివృద్ధి, శారీరకమైనటువంటి వాటి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదు, కానీ ఆత్మీయ అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కోరుకుంటున్నటువంటి పరిస్థితులలో మనం చూసినట్లయితే అగ్నిలో కుట్టుము వేయబడిన బంగారమును, బంగారం 2 రకాలుగా మనం చూడొచ్చండి. బంగారం అనగా చదువుదామా వాక్యాన్ని బట్టి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇక్కడ మనం సువర్ణం అనగా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూడండి, ఇక్కడ పోలిక, విశ్వాసం ఏంటండి? విశ్వాసం యొక్క పోలిక బంగారంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే బంగారం పోలిక మనకేం కనబడుతున్నది అనగా వాక్యం అంటే 19వ కీర్తన 9-10 వచనాలు మనం చదువుకుందాం. 19వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధి సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంచెను, విస్తారమైన మేలిమి బంగారు కంచెను, విస్తారమైన మేలిమి బంగారము కంచెను కోరదగినటువంటివి దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును చదివి ఏంటండి? ఆ వాక్యాన్ని మనము చదివి ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనము గ్రహించి అర్థము చేసుకుని ఆ రీతిగా విశ్వాసములో మనము బలపరచబడుతూ దినము ఆత్మీయ అభివృద్ధిలోనికి మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు అక్కడ తప్పును మోపుతున్నాడు. తప్పును మోపుతూ ఒక హెచ్చరికను దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నాము 18, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఏం కావాలంటండి? అగ్నిలో కుట్టుము వేయబడిన బంగారమును అనగా నీ విశ్వాసము, అదే రీతిగా దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా బలపరచబడుతూ ఉండాలి? వాక్యము ద్వారా, వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసము. ఆ విశ్వాసములో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేస్తుండాలండి? పంచుకుంటూ. కాబట్టి ఆ సంఘము ఈ విశ్వాసముతో కూడినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమై ఉంది? వెనకబడి ఉంది, నిలువెచ్చని స్థితిలో ఉంటున్నది లవోదికీయ సంఘము. మన విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. తర్వాత విషయం మనం చూద్దామండి. 18వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు ఎవరి దగ్గర దొరుకుతాయండి ఆ వస్త్రాలు? దేవుని దగ్గరే దొరుకుతాయి. నీతి అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము, తర్వాత మళ్ళా న్యాయం అనే వస్త్రము కదండి. ఈ వస్త్రములన్నీ కూడా ఎవరి దగ్గర దొరుకుతాయి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వద్దనే.
కాబట్టి మన యొక్క పరిస్థితిని మనం ఏం చేయాలండి? మన యొక్క పరిస్థితిని మనము మెరుగుపరుచుకోవాలి. ఏ స్థితిలో ఉన్నామో వాటిని గుర్తెరిగి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు మనం ఏం చేయాలండి? చూడాలి. అందుకే అక్కడ అంటున్నారు, తెల్లని వస్త్రం ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను ఆ యొక్క కొనుమని నేనేం చేస్తున్నాను? ఈ యొక్క బుద్ధి చెప్పుచున్నాను, నీకు నేనేం చేస్తున్నాను? బుద్ధి చెప్పుచున్నాను. ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. తప్పికొనిన వారులారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా, రూకలు లేని వారులారా నా యొద్దకు రండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షారసమును పాలను. రూకలు లేకపోయినప్పటికీ కూడా ఏమంటున్నారండి? నా యొద్దకు రండి. ప్రభు యొద్ద దొరుకుతున్నారు. ఏ రీతిగా రావాలటండి? విరిగినటువంటి మనస్సుతో. ఏ మనస్సుతో అండి? విరిగిన మనస్సుతో. మారు మనస్సు పొందము. చూడండి 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలంటండి? మారు మనస్సును. కాబట్టి మనం గుర్తెరిగి తగ్గింపుతో దీన మనస్సుతో మనం ఎప్పుడైతే మారు మనస్సు కలిగి ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి మనం వెళతామో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఏమి ఇస్తున్నాడండి? ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ మనం చదువుతుంటాం 21-22వ వచనంలో చూసినట్టు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము ఒకవేళ నువ్వు జయించినట్లయితే దేన్ని జయించాలండి? లోకాశలను, శరీరేచ్ఛలను జయించాలి. ఈ లోకపు అధికారి యొక్క తలపులను, ఆలోచనలను, ఆ క్రియలను మనం ఏం చేయాలా? జయించినట్లయితే జయించడానికి, శక్తి కలగడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. జయించడానికి, ప్రోత్సాహపరచడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధముగా ఉన్నాడు. మనమేం చేయాలా? దీన మనస్సుతో, తగ్గింపుతో, మారు మనస్సు పొందుకొని ఎప్పుడైతే ఆయన యొద్దకు మనం వస్తామో జయించే శక్తిని ఆయన మనకు. కాబట్టి మనం చూస్తున్నాం, నేను జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ వాగ్దానం. దేవుడు మనకేమిస్తున్నాడు? కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఏమనగా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వాడు. కాబట్టి మన యొక్క పరిస్థితి నచ్చుంది కదండి, కానీ ఏం లేదు, శక్తిని ఆశ్రయించడము, దేవుని మీద మనం సంపూర్తిగా ఆధారపడినప్పుడు రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడని కదండి. వండినటువంటి వంటకము బాగుందా లేదా అనేది రుచి చూచినప్పుడే మనము దేవుని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో అప్పుడు మనము చెప్పగలం దేవుని యొక్క కార్యములు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటాం. మన జీవితము ఏ రీతిగా ఉంది? నిలువెచ్చని స్థితిలో ఉంటున్నామా, లేక ఇదిగో మనం చదువుకున్నట్టుగా దౌర్భాగ్యుడము, దిక్కుమాలిన వాడు, దరిద్రుడము, వృద్ధివాడము, దిగంబరుడము పరిస్థితుల్లో మనము ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ. హృదయాలు మనం ప్రభుత్వం వాక్యపు వెలుగులో మనలను మనం పరిశీలించుకున్నాం. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, ఏ రీతిగా బ్రతుకుతున్నాం, ఏ రీతిగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగుతున్నాం.
మనలను మనం పరీక్షించుకొని ప్రభువుకు మనం అప్పచెప్పుకుందాం. తప్పక దేవుడు అట్టి కృపతో అనగా ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు లేవనెత్తి విశ్వాస జీవితంలో మనం సంపూర్ణంగా ఎదుగుపెట్టి తన కృపలో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా మరి లవోదికీయ సంఘము ద్వారా మాతో మీరు మాట్లాడినందులకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా మరి మేము ఏ రీతిగా జీవిస్తున్నాం ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవడానికి మా రీతిగా ఉండకనా లోకము లోకాశలను అపవాది క్రియలను నాయన జయించే శక్తితో మమ్మల్ని మా బలహీనతలను మా పాపములను కలిగి పవిత్రపరచండి. సాక్షులుగా నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.